వెల్కమ్ టు ఐ న్యూస్. సాఫ్ట్వేర్ కంపెనీలకు సరికొత్త నివాస సంస్కృతికి కేంద్ర బిందువుగా మారుతోంది తెలంగాణ మరిహారం. కోలివింగ్ విధానం ప్రత్యేకంగా 1970 దశకంలో డెన్మార్క్ దేశంలో కో హౌసింగ్ పేరుతో ప్రారంభమైంది. వ్యక్తులు, కుటుంబాలు తమ సొంత ప్రైవేటు గృహాల్లో ఉంటూనే వంటగది, తోటలు, లాంజ్లు వంటి ఉమ్మడి ప్రదేశాలను పంచుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే నేడు మనం చూస్తున్న ఆధునిక వ్యాపారపరమైన కో లివింగ్ కాన్సెప్ట్ మాత్రం 2000వ దశకంలో అమెరికాలోని వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో ప్రారంభమైంది. అయితే క్యానడాలో ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఇళ్ల అద్దెలకు ప్రత్యామ్నాయంగా యువ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న కో లివింగ్ స్పేసెస్ కు హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో డిమాండ్ పెరిగిపోయింది. కేవలం 4 ఏళ్ల వ్యవధిలోనే సైబరాబాద్ పరిధిలో కో లివింగ్ కేంద్రాల సంఖ్య 10 రెట్లు పెరిగిపోయింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అందించిన వివరాల ప్రకారం కరోనా సమయంలో కేవలం 20 మాత్రమే ఉన్న కోలివింగ్ స్పేస్ల సంఖ్య ప్రస్తుతం ఏకంగా 250 దాటింది. సైబరాబాద్ పరిసరాలలో సుమారు 4500 పురుషుల, మహిళల హాస్టళ్లు ఉండగా అందులో దాదాపు 5% వరకు కోలివింగ్ కేంద్రాలే ఆక్రమించాయి. తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న పాత హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ వసతులను నిర్వాహకులు ఆధునిక హంగులతో కోలివింగ్ స్పేసులుగా మారుస్తున్నారు. యువతను ఆకర్షించడానికి బోర్డులపై హాస్టల్, పీజీ అనే పదాలను తీసేసి కేవలం కోలివింగ్ అనే బ్రాండింగ్ చేస్తున్నారు. కేవలం పడుకోవడానికి స్థలం మాత్రమే కాకుండా ఒక కమ్యూనిటీ వాతావరణం, ఆధునిక సదుపాయాలు కోరుకునే ఐటీ ఉద్యోగులు వీటి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఈ కోలివింగ్ సంస్కృతి ప్రధానంగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్పల్లి, మియాపూర్ వంటి ఐటీ హబ్ల్లో కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు ఐటీ కోర్ ఏరియాల నుంచి నివాస ప్రాంతాలై నార్సింగ్, కోకాపేట వైపు కూడా వేగంగా విస్తరిస్తుంది. సాధారణ అపార్ట్మెంట్లలో లభించని గోప్యత, సామాజిక అనుబంధం ఇక్కడ ఒకేసారి దొరుకుతున్నాయని టెండెంట్స్ చెప్తున్నారు. ఇక్కడ తమకు కావాల్సిన అన్ని సదుపాయాలతో పాటు వ్యక్తిగత గది కూడా ఉంటుందని, చూడడానికి హోటల్లా ఉన్నప్పటికీ ఇంట్లోనే ఉన్నట్లే ఉంటుందని చెబుతున్నారు. పైగా ఎలాంటి ఆంక్షలు ఉండవని, కుటుంబ సభ్యులు కూడా వచ్చి వెళ్లే సదుపాయం ఉంటుందని వివరిస్తున్నారు. మరికొందరు ఉద్యోగులు ఇక్కడి సోషల్ లైఫ్ను ఇష్టపడుతున్నారు. కామన్ క్యాఫెటేరియాలు, గేమింగ్ జోన్లు, వీకెండ్ ఈవెంట్ల వల్ల విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి వారితో పరిచయాలు ఏర్పడి ఒంటరితనం పోతుందని చెబుతున్నారు. అపార్ట్మెంటును అద్దెకు తీసుకుంటే చెల్లించాల్సిన భారీ సెక్యూరిటీ డిపాజిట్లు, బ్రోకరేజ్ ఛార్జీలు, సామాగ్రి కొనుగోలు వంటి ఇబ్బందులేవి ఇందులో ఉండవు కాబట్టి ఒకే ఒక నెలవారీ పేమెంట్తో అన్నీ పూర్తవుతాయి. అయితే ఈ సదుపాయాలన్నీ లగ్జరీ విభాగంలోకి వస్తూ ఉండడంతో అద్దెలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ప్రాంతం, గది షేరింగ్ను బట్టి ఒక వ్యక్తికి నెలకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కొంతమంది ఉద్యోగం చేసే భార్యాభర్తలు కూడా అపార్ట్మెంట్ల కంటే కోలివింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దంపతులకు నెలకు 30,000 రూపాయల లోపు భోజనం, సెక్యూరిటీతో కూడిన వసతి లభిస్తూ ఉండడంతో దంపతులు కూడా ఆకర్షితులవుతున్నారు.